ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ ట్రిపుల్ ఈ వాళ్ళకండి అక్టోబర్ నవంబర్ 2023లో 3 మార్క్స్ అడిగారు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x ఇంటూ dx. ఓకే, ఫస్ట్ sin 2x ఫార్ములా రాయండి. ఏంటండి sin 2x ఫార్ములా అంటే sin 2θ ఫార్ములా అనమాట. ఇక్కడ తీటా ప్లేస్ లో మనకి x ఉంది కాబట్టి నేను x అని రాస్తున్నాను. sin 2x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 2 sin x ఇంటూ cos x. ఇప్పుడు ఈ sin 2θ అంటే sin 2x ప్లేస్ లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 sin x ఇంటూ cos x ఇంటూ ఏముంది dx ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు నేను ఈ 1 ప్లేస్ లో ఏం రాస్తున్నాను అంటే మనకి ఫార్ములా ఉంది కదా sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అని. ఇక్కడ తీటా ప్లేస్ లో x తీసుకుంటున్నాం కాబట్టి sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ఈక్వల్ టు ఎంత అండి 1. ఇప్పుడు ఈ 1 ప్లేస్ లో ఇది రాయండి sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్ ఇక్కడ ఏముంది 2 sin x ఇంటూ cos x ఉంది కదా, 2 sin x ఇంటూ cos x ఇంకేముంది ఇంటూ dx అని ఉంది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ బి ఏమవుతాయి sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఫార్మ్ అనమాట. sin x ప్లస్ cos x, sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ అనుకోండి ఇది బి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ సరిపోయింది కదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, అది అలా నోట్ చేయండి. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఇంటూ ఏముంది dx ఉంది. ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, రిమైనింగ్ ఉండేది ఏంటి ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x ఇంటూ dx. ఇప్పుడు స్ప్లిట్ చేయండి, సైన్ కి ఇంటిగ్రల్ అప్లై చేయండి, అలాగే కాస్ కి కూడా ఇంటిగ్రల్ అప్లై చేయండి. అప్పుడు ఎలా రాయొచ్చు ఇంటిగ్రల్ sin x ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ cos x ఇంటూ dx. మనకి ఫార్ములా ఉంది కదా ఇంటిగ్రల్ sin x ఇంటూ dx ఫార్ములా ఏంటండి మైనస్ cos x ప్లస్ ఇంటిగ్రల్ cos x ఇంటూ dx ఫార్ములా sin x ప్లస్ c. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది రాస్తున్నాను నేను. అంటే అప్పుడు ఏమవుతుంది sin x మైనస్ cos x ప్లస్ c. ఓకే, ఇదే ఆన్సర్. ఇది 3 మార్క్స్ అడిగారండి. అదే పేపర్లో ఇంకో 3 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e పవర్ cos ఇన్వర్స్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. మీకు అడిగిన ప్రాబ్లం ఇది 3 మార్క్స్కి. ఫస్ట్ ఏం చేస్తారు అంటే cos ఇన్వర్స్ x ని t అనుకోండి. ఓకే, లెట్ cos ఇన్వర్స్ x ఈక్వల్ టు t. డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే అప్పుడు ఏమవుతుంది d బై dx cos ఇన్వర్స్ x ఈక్వల్ టు dt బై dx అవుతుంది. ఓకే, ఇప్పుడు d బై dx ఆఫ్ cos ఇన్వర్స్ x ఫార్ములా ఏంటండి మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. ఇది ఫార్ములా d బై dx ఆఫ్ cos ఇన్వర్స్ x ప్లస్ ఏం రాయొచ్చు మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ అని రాస్తాము. ఈక్వల్ టు ఇటువైపు ఏముంది dt బై dx ఉంది. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి నాకేం కావాలి dt కావాలి. dt కావాలంటే ఇక్కడ dx బైలో ఉంది కాబట్టి ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది ఇంటూ అవుతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు dt ఈక్వల్ టు మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx అని రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది ఏంటి ఇంటిగ్రల్ e పవర్ cos ఇన్వర్స్ x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx. ఇక్కడ ఈ పవర్ cos ఇన్వర్స్ x ని ఏమనొచ్చు cos ఇన్వర్స్ x ని మనం t అన్నాం కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ cos ఇన్వర్స్ x అంటే t కదా, t అని అనొచ్చు. నెక్స్ట్ ఉన్నది రిమైనింగ్ మనకి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx ఉంది. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ ఏమని రాయొచ్చు dt అని రాయొచ్చు. బట్ ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి మైనస్
డిటి అని రాస్తాం. ఈ మైనస్ నేను బయటికి తీసుకొచ్చేస్తున్నాను. రిమైనింగ్ ఉండేది ఏంటండి ఈ పవర్ టీ ఇంటూ డిటి. మనకి ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఇంటూ డిటి అంటే ఏంటి, మనకి ఫార్ములా ఈ పవర్ టీ ప్లస్ సి కదా. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్ ఏమని రాస్తాము, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ టీ ప్లస్ సి అని రాస్తాం. మనం ఇప్పుడు టీ అని దేని అనుకున్నాము, కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని టీ అన్నాము కదా. ఇప్పుడు ఈ టీ ప్లేస్లో కాస్ ఇన్వర్స్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఈ పవర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.